నార్మల్‌గా అందరి ఫ్యామిలీస్‌లో గొడవలుంటాయి. కానీ మన పేరెంట్స్ మన ముందు గొడవ పడ్డప్పుడు పిల్లలకి అసలు ఎలా ఉంటదంటే చాలా చాలా అన్‌కంఫర్ట్‌గా ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ ఏమో చాలా హ్యాపీగా పిల్లల ముందు గొడవ పడకుండా చాలా బావుంటారు. కానీ కొంతమంది మాత్రం పిల్లల ముందు కూడా గొడవ పడుతూనే ఉంటారు. వాళ్ళకటు పేరెంట్స్‌కి హ్యాపీనెస్ ఉండదు. ఇటు వాళ్ళ పిల్లలకి హ్యాపీనెస్ ఉండదు. అసలెందుకు నా లైఫే ఇట్లా, ఇంట్లో ఉండాలా, ఎందుకు ఇలా గొడవలు పెట్టుకుంటున్నారు అన్న ఇంటెన్షన్‌లోకి వెళ్ళిపోతుంది. అందరికీ గొడవలు పెట్టుకునే పేరెంట్స్ అయితే దొరకకుండా ఉండరు. కొందరు పేరెంట్స్ ఏమో గొడవ పెట్టుకోకుండా పిల్లల భవిష్యత్తు చూస్తారు. కొందరు పేరెంట్స్ ఏమో వాళ్ళది వాళ్ళు గొడవ పెట్టుకొని పిల్లలది కూడా మొత్తం హ్యాపీనెస్ లేకుండా చేస్తారు. ఇలా మీ సరౌండింగ్స్‌లో కానీ, మీ సిచ్యువేషన్‌లో కానీ ఎప్పుడైనా ఫేస్ చేశారా? చేసుంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. మామూలుగా అన్నా చెల్లెళ్ళు అంటే అన్నా చెల్లెళ్ళైనా, అక్క తమ్ముళ్ళైనా కానీ కొట్టుకున్నట్టే ఎప్పుడు పైకి కనిపిస్తారు కానీ లోపల మాత్రం వాళ్ళకి చాలా ఒకరి మీద ఒకరికైతే ప్రేమ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మేమైతే ఈరోజైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాం. వెళ్తే ఇంకా మేము వచ్చామనేసి మా అన్న అయితే మా కోసం స్పెషల్గా ఎట్లాగో వర్షం పడుతుందని అది పకోడీ అయితే చేశాడు. పైకైతే మేము మస్తు కొట్టుకుంటాం, తిట్టుకుంటాం కానీ మేము వచ్చామని మా కోసం అని చెప్పేసి పకోడీ అయితే చేశాడు. చాలా బాగా చేశాడు. సో ఎవరైనా సరే బ్రదర్ అయినా, సిస్టర్ అయినా, అక్క అయినా, తమ్ముడైనా కానీ పైకి మాత్రమే కొట్టుకోవడాలు తప్పితే లోపల ఒకరి మీద ఒకరికి చాలా చాలా ప్రేమ మాత్రం ఉంటుంది. దానికి మాత్రం ఎగ్జాంపుల్ ఇదే. సో మొత్తం ప్రిపేర్ చేశాక నా దగ్గరకు వచ్చి ఇదిగో నువ్వు వీడియో తీసుకో అని చెప్పి ప్లేట్ అంతా డెకరేట్ చేసి నా దగ్గర పెట్టి నేను తింటుండే చెప్పు ఎట్లుందా అని నాకైతే ఇచ్చి సేమ్ మా అన్ననే వీడియో అయితే తీశాడు. సో బ్రదర్ సిస్టర్ బాండింగ్ అయితే ఇలా ఉంది మాదైతే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.